హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలు చాలా సింపుల్గా ఇంట్లో ఫ్యాన్ కిందే ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకోవచ్చు. 2 రోజుల్లో చక్కగా ఆరిపోతాయి. ఈ కొలతలతో సగ్గుబియ్యం వడియాలు చేసి చూడండి, ఎవరైనా ఈజీగా చేసుకుంటారు. తయారీ విధానాన్ని చూపిస్తాను రండి. ఈ సగ్గుబియ్యం వడియాలు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా మిక్సింగ్ జార్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పొడిని ఏదైనా బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ సగ్గుబియ్యం పొడిలో మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టడం వల్ల కొద్దిగా నాని మనకు తొందరగా ఉడుకుతుంది. అందుకని నానడం కోసం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మళ్ళీ ఒక 4 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి వేసాను నేను. దీంట్లోనే 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఇవి రెండు కలిపి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఒక 2 సార్లు అలా పల్స్ ఇచ్చారంటే మీకు ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలో 5 కప్పులు నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం కొలుచుకున్నారో అదే కప్పుతోటి 5 కప్పులు నీళ్లు పడతాయి. ఫస్ట్ మనం 3 కప్పులు పోసాం కదా, 3 కప్పులు ప్లస్ 5 కప్పులు మొత్తం 8 కప్పులు నీళ్లు పడతాయండి. ఈ నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఉప్పు కొద్దిగా ఎక్కువైనా కానీ మనకి వడియాలు బాగా ఉప్పగా ఉంటాయండి. ఉప్పు కొద్దిగా తక్కువే వేసుకోవాలి వడియాల్లో, ఎందుకంటే బాగా ఎండిపోయిన తర్వాత మనకి ఫస్ట్ టేస్ట్ చూసినప్పుడు ఉప్పు సరిపోలేదేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ వడియాలు ఎండిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తుందండి. అందుకని కొద్దిగా ఉప్పు తక్కువే వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వండి నీళ్లు. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మీకు సగ్గుబియ్యం ఒక 10 నిమిషాలు నానబెట్టమని చెప్పాను కదా, చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా నాని ఇలా గట్టి పడుతుంది. ఇలా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి దీన్ని. ఇప్పుడు చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇలా మరగాలి నీళ్లు. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. సగ్గుబియ్యం బాగా ఉడికి కొద్దిగా చిక్కబడుతుంది, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు తొందరగానే ఉడికిపోతుందండి. సగ్గుబియ్యాన్ని మనం గ్రైండ్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇలా కలుపుతూ ఉండండి. అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, లేదు ఏమీ వద్దు అనుకుంటే జస్ట్ జీలకర్ర వేసుకొని చేసుకుంటారు కొంతమంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది, ఇలా చిక్కబడితే సరిపోతుంది. కరెక్ట్గా ఉడికిందండి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన ఉంచండి. మరొక గిన్నెలో ఇలా కొద్దిగా నీళ్లు మరిగించుకొని పెట్టుకోండి. ఎందుకంటే వడియాలు వేసేటప్పుడు కొద్దిగా పిండి అయిపోయిన తర్వాత మనకు చిక్కబడుతూ ఉంటుంది. అలా చిక్కబడినప్పుడు ఈ వేడి నీళ్ళు కలుపుకొని వడియాలు వేసుకోవచ్చండి. చన్నీళ్ళు పోయొద్దు, చన్నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. అంటే పిండి చిక్కబడింది అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవడానికి ముందుగానే వేడి నీళ్ళని కాచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కవర్ పైన ఈ విధంగా వడియాల్లాగా కొద్దిగా గంటితో పిండిని తీసుకొని వేసుకోండి. నేను ఇక్కడ కవర్ పైన వేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే, నేనైనా కదండి ఎవరైనా కవర్ పైన వేసేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వడియాలు పెట్టుకుంటే బాగుంటుందండి. వేడి మీద వడియాలు పెట్టేశారనుకోండి మీకు ఆ వేడికి కవర్ అనేది ముడుచుకుపోయినట్లు అయిపోతుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడు వేయకండి. ఒకవేళ మీరు క్లాత్ పైన వడియాలు పెట్టుకునే పని అయితే కాటన్ క్లాత్ని తడిపి తర్వాత వడియాలు పెట్టుకోండి. నేను ఇక్కడ ఈ వడియాల్ని ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నానండి. ఒక 2 రోజుల్లో ఆరిపోతాయి. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎండ పెద్దగా ఉండదు కాబట్టి మనం ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకోవచ్చు. చూడండి వడియాలన్నింటినీ పెట్టేశాను. ఒక 2 రోజులు ఇలా వదిలేసామంటే ఫ్యాన్ కింద బాగా ఆరిపోతాయి. 2 రోజుల తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఒక 2 రోజులు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఈ విధంగా ఎండిపోయినట్లు వచ్చాయి. చూడండి మనం ఎండలో పెడితే ఎలా వస్తాయో ఆ విధంగా వస్తాయి. వడియాలు బాగా ఆరిపోయాయి చూడండి. కవర్ పైన పెట్టుకుంటే ఏంటంటే ఇలా ఎండిపోయిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తాయండి. అదే మీరు క్లాత్ పైన పెట్టుకున్నారనుకోండి, క్లాత్ని రివర్స్ తిప్పి కొద్దిగా నీళ్ళని చల్లి ఒక 2-3 నిమిషాలు నానిన తర్వాత తీయాల్సి ఉంటుంది. అలా తీసుకున్న వడియాలని ఒక రోజు మొత్తం మళ్ళీ ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది.
కవర్ పైన పెట్టుకుంటే అవసరం ఉండదు. చూడండి అన్ని చక్కగా ఎండిపోయాయి కదా. ఇలా వెండిన వీటిల్ని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయన్నమాట. మనం పప్పు చారు, సాంబారు, పచ్చళ్ళు ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు అలాంటి వాటిల్లోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఒక 2-3 వడియాలు వేయించి చూపిస్తాను చూడండి. నేను చిన్న చిన్న వడియాలు వేసుకున్నాను కాబట్టి ఈ సైజులో వచ్చింది. అదే మీరు వడియాలు కాస్త పెద్దగా వేసుకుంటే పెద్ద సైజులో వస్తాయండి. అలాగే ఈ వడియాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మటుకు బాగా కాగుండాలి. అప్పుడే మీకు వడియాలు మల్లెపూల్లాగా బాగా వస్తాయి. మరి చూసారు కదా సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవచ్చో. ఈ సమ్మర్లో మీరు కూడా వడియాలని పెట్టుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.